కవిత వ్యాఖ్యలు బీఆర్ఎస్ ను కుదిపేస్తున్న ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కు కేటీఆర్ హరీష్ రావు వెళ్లారు. కవిత వ్యాఖ్యల నేపథ్యంలో కేసీఆర్ దగ్గరకు హరీష్ కేటీఆర్ వెళ్లారు. తదుపరి జరిగే పరిణామాలపై ఆసక్తి రేపుతుంది. మరోవైపు కేసీఆర్ ను కలిసేందుకు ఒక్కొక్కరిగా బీఆర్ఎస్ పార్టీ కీలక నేతలు కూడా ఫామ్ హౌస్ కు చేరుకుంటున్నారు. కవిత వ్యాఖ్యలు బీఆర్ఎస్ ను కుదిపేస్తున్నాయి. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కు కేటీఆర్ హరీష్ రావు వెళ్లారు. కవిత వ్యాఖ్యల నేపథ్యంలో కేసీఆర్ దగ్గరకు హరీష్ కేటీఆర్ వెళ్లడం తదుపరి జరిగే పరిణామాలపై ఆసక్తి రేపుతుంది. మరోవైపు కేసీఆర్ ను కలిసేందుకు ఒక్కొక్కరిగా బీఆర్ఎస్ పార్టీ కీలక నేతలు కూడా ఫామ్ హౌస్ కు చేరుకుంటున్నారు. కవిత వ్యాఖ్యలు బీఆర్ఎస్ ను కుదిపేస్తున్నాయి. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కు కేటీఆర్ హరీష్ రావు వెళ్లారు. కవిత వ్యాఖ్యల నేపథ్యంలో కేసీఆర్ హరీష్ రావు కేసీఆర్ వద్దకు వెళ్లడం తదుపరి జరిగే పరిణామాలపై ఆసక్తి రేపుతుంది. మరోవైపు కేసీఆర్ ను కలిసేందుకు ఒక్కొక్కరిగా బీఆర్ఎస్ పార్టీ కీలక నేతలు కూడా ఫామ్ హౌస్ కు చేరుకుంటున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి గోపాలకృష్ణ అందిస్తారు. గోపాలకృష్ణ, కవిత వ్యాఖ్యల నేపథ్యంలో బీఆర్ఎస్ లో ఒకసారి అలజడి జరిగిందని చెప్పుకోవచ్చు. నిన్నటి అసెంబ్లీ సెషన్స్ తర్వాత ప్రభుత్వం సిబిఐకి కాళేశ్వరానికి సంబంధించినటువంటి ఇష్యూ ఇవాళ నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు కవిత చేసినటువంటి వ్యాఖ్యలు సిబిఐ ఎంక్వైరీ జరగక ముందే అందులో అవినీతి జరిగిందంటూ నిర్ణయించినట్టుగా అయిపోయింది. ఒక్కసారిగా బీజేపీకి చాలా పెద్ద ఎత్తున షాక్ అని చెప్పుకోవచ్చు. ఈ పరిస్థితుల్లో ఒక్కసారిగా బాస్ నిర్ణయం పైన కవితపై ఇప్పటికే సస్పెన్షన్ వేయాలన్నట్టు గత కొన్ని రోజులుగా ఆ పార్టీలో డిమాండ్ రావడం, కీలక నేతలు కూడా ఆ ప్రతిపాదనను కేసీఆర్ ముందుంచారు. అయితే ఇప్పుడు ఈ వ్యాఖ్యలతో ఒక్కసారిగా బీఆర్ఎస్ లో అలజడి సృష్టిస్తున్నటువంటి నేపథ్యంలో ఒక్కొక్కరిగా ఇప్పుడు ప్రస్తుతం ఫామ్ హౌస్ చేరుకుంటున్నారు. ఇప్పటికే ప్రశాంత్ రెడ్డి కావచ్చు, హరీష్ రావు, కేటీఆర్, పల్లా రాజేశ్వర రెడ్డి వీళ్ళందరూ కూడా ఫామ్ హౌస్ లో ఉన్నారు. కేసీఆర్ తో భేటీ అవుతున్నారు. సో డెఫినెట్ గా ఈ ఇష్యూ పైన ఒక సీరియస్ హార్ట్ అండ్ హార్ట్ ఖచ్చితంగా చర్చ జరిగేటువంటి అవకాశం ఉంటుంది. సో నిన్నటి వరకు కాళేశ్వరం సంబంధించినటువంటి ఇష్యూయే ప్రధానంగా ఉన్నటువంటి సందర్భంలో ఈ రోజు కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ పైన మళ్ళీ సిబిఐకి వెళ్తుంది ప్రభుత్వం అని చెప్పిన తర్వాత కవిత చేసినటువంటి వ్యాఖ్యలు, కవిత ఒక్కసారిగా ఆ సిబిఐ ఎంక్వైరీ కేసీఆర్ పై వేయడం అనేటువంటి దారుణం హరీష్ రావు చేయబట్టి ఈ ఘటన అంతా జరిగింది, ఇదంతా జరుగుతుందని అంటూ తను చేయడం, ఒకసారి సిబిఐ ఎంక్వైరీ లేకుండానే దానిలో అవినీతి జరిగిందా, నిజంగానే జరిగిందా అనేటువంటి ప్రశ్న లేవనెత్తారు. సో డెఫినెట్ గా ఇది ఒక పెద్ద అంశంగా చెప్పుకోవచ్చు. బీఆర్ఎస్ లో ఖచ్చితంగా అలజడి సృష్టిస్తోంది. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి చాలా పెద్ద ఎత్తున నష్టం చేకూరేటువంటి అవకాశం ఉంటుందని చెప్పుకోవాలి. ఈ పరిస్థితుల్లో ఏం డిసిషన్ తీసుకోబోతున్నారు, కవితపై అయినా కీలక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉందా లేదా అనేటువంటిది కూడా తెలియబోతున్నారు. టీఆర్ఎస్ నేతలు కేసీఆర్ తో భేటీ తర్వాత ఎట్లాంటి రియాక్షన్ ఉంటుందనేది కూడా చూడాలి. అక్కడ మీడియాతో మాట్లాడేటువంటి అవకాశం కూడా ఉంది కాకుండా. అంటే ఇప్పటికే బీఆర్ఎస్ కీలక నేతలు కూడా ఫామ్ హౌస్ కు చేరుకుంటున్న నేపథ్యంలో అంటే ఇంకా మరి ముఖ్యమంత్రి ఎవరెవరు వెళ్లే అవకాశం కనిపిస్తుంది, ముఖ్య నేతలు ఎవరెవరు కేసీఆర్ కలిసి ఆలోచనలో ఉంటే తెలుస్తుంది. సో ఇప్పటి వరకైతే హరీష్ రావు అలాగే కేటీఆర్ వీళ్ళందరూ కూడా చేరుకున్నారు. పల్లా రాజేశ్వర రెడ్డి, జగదీశ్వర్ రెడ్డి వీళ్ళందరూ కూడా ఇప్పటికే ఫామ్ హౌస్ కి వచ్చారు. సో మరికొంతమంది మాజీ మంత్రులు వచ్చేటువంటి అవకాశం అయితే కనబడుతోంది. నిజానికి ఇదే కాళేశ్వరం అంశం పైన ఇదే కాళేశ్వరం కమిషన్ కి సంబంధించినటువంటి ఇష్యూలో గత కొన్ని రోజులుగా హరీష్ రావు, కేటీఆర్, కేసీఆర్ ఈ ముగ్గురు కూడా భేటీ అవుతూ వస్తున్నారు. జగదీశ్వర్ రెడ్డి కూడా ఈ భేటీలో కీలకంగా పాల్గొన్నారు. కోర్టుకి దీనిపై వెళ్లడం కావచ్చు, అట్లాగే కమిషన్ రిపోర్ట్ ని అసెంబ్లీలో పెట్టకుండా కోర్టు నుంచి స్టే తెచ్చుకునేటువంటి ప్రయత్నం కావచ్చు, కోర్టు కేసులు వేయడంలో కావచ్చు, ఇవంతా కూడా గత కొన్ని రోజులుగా చర్చ జరుగుతుంది. ఈ చర్చల్లో కీలక భూమిక పోషించింది హరీష్ రావు గానీ, జగదీశ్వర్ రెడ్డి గానీ, కేటీఆర్ గానీ వీళ్ళందరూ కూడా కేసీఆర్ తో భేటీ అయ్యారు. కానీ ఈ రోజు ఈ ఇష్యూ పైనే, కానీ కవిత చేసినటువంటి ఇష్యూ పైన మరొకసారి వీళ్ళందరూ కూడా భేటీ అవుతున్నారు. దీంతో పాటుగా సిబిఐకి
సిబిఐకి కనుక కాళేశ్వరం కమిషన్ టేక్ ఓవర్ చేస్తే డెఫినెట్ గా టేక్ ఓవర్ చేసేటువంటి అవకాశం నిర్ణయిస్తుంది కాబట్టి సో అక్కడ ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనే దానిపైన కూడా చర్చ జరుగుతోంది. ప్రధానంగా అయితే కవిత కారణంగానే ఈ రోజు కేసీఆర్ తో భేటీ జరుగుతోంది. థ్యాంక్ యూ గోపాల్ కృష్ణ.